వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మన దేశం యొక్క ఆయిల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది అండ్ అది మనకి ఏ విధంగా అవసరం అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి వాడుకోదగినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ మన ఆహారంగా తీసుకునేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రొడక్టివిటీని పెంచడం మీద దృష్టి సారిస్తూ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారన్నమాట. సో ఇక్కడ రీసెంట్గా మోడీ గారు తన పిలుపు మేరకు మన దేశంలో ఇక మీదట ఆయిల్ ఉత్పత్తి సాగు అనేది పెంచాలని పిలుపునిచ్చారు. సో రీసెంట్గా అయితే మోడీ గారు తన యొక్క వ్యాఖ్యానాల్లో మాట్లాడుతూ ఏం తెలియజేశారంటే మన దేశంలో వాడేటువంటి ఆహారంగా తీసుకునేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో దాని యొక్క సాగుని పెంచాలి అనేటువంటి ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారనమాట. అంటే ఈ యొక్క మన దేశంలో ఆయిల్ని పెంచాలి అంటే పామ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచాలి అనేటువంటి మిషన్ అనమాట. ఎస్పెషల్లీ పామ్ ఆయిల్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మిషన్ పామ్ ఆయిల్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ దాని మీద ఫోకస్ చేస్తూ ఇక మీదట పామ్ ఆయిల్ ఉత్పత్తి అనేది పెంచాలి అని పిలుపునివ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, అది కూడా దానిలో ఆయిల్ పామ్ ఉత్పత్తిని పెంచడం మీద దృష్టి సారిస్తూ న్యూస్ అనేది హైలైట్ అయిందనమాట. ఎందుకోసం అంటే మోడీ గారు తన యొక్క ప్రసంగంలో మన దేశంలో ఆయిల్ ఉత్పత్తి అనేది పెంచాలని తెలియజేశారు. అండ్ దీనిలో భాగంగానే మిషన్ ఆయిల్ పామ్ ఒకటి, నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్ అనే ఒకటి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. అండ్ ఇక్కడ మన దేశంలో ఉత్పత్తి పరంగా ఎలా ఉంది, ఆయిల్ స్థానం ఎలా ఉంది అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. సో రీసెంట్గా అయితే మన దేశం యొక్క ఇంపోర్ట్స్ పరంగా, అంటే మనం దిగుమతి చేసుకునేటువంటి ఉత్పాదనల పరంగా మనం ఎంత శాతం ఈ యొక్క ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాము అంటే 57% మన అవసరాలకు కావాల్సినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది మన దిగుమతి మీదే ఆధారపడుతున్నాం. మిగిలిన వరకు మాత్రమే, కొంచెం వరకు మాత్రమే మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి ఆయిల్ నుంచి తీసుకుంటున్నాం అనమాట. బట్ దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ శాతం విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు అది మన దేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ మీద ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎగుమతులు అనేవి ఎక్కువ చేస్తే మనకు ఆదాయం ఉంటుంది, కానీ మన దేశం యొక్క దిగుమతులు అనేవి 50 కన్నా ఎక్కువ శాతము దిగుమతులు ఎక్కువగా ఉన్నాయంటే మన ఆదాయాన్ని కోల్పోతున్నట్లే. అంటే మనం ఎక్కువ శాతం కొనుగోలు చేయడానికి వేరే దేశాల మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. సో మన యొక్క విదేశీ నిల్వల్లో భాగంగా నియర్లీ 20.56 బిలియన్ల వరకు కూడా US$ అమౌంట్ వరకు కూడా మనం ఈ యొక్క ఆయిల్ని కొనుగోలు చేయడానికి విదేశాలకి మనం ఇస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అండ్ మోడీ గారు అయితే రీసెంట్గా ఈ ఎడిబుల్ ఆయిల్ పరంగా ఉత్పాదనని పెంచాలి అని ఎక్కడ తన ప్రసంగంలో తెలియజేశారంటే అరుణాచల్ ప్రదేశంలో రీసెంట్గా మోడీ గారు విజిట్ చేయడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ ఈ యొక్క మన దేశమే మన అంతటా మనం ఆయిల్ యొక్క ఉత్పాదన అనేది పెంచాలి, మనం వేరే దేశాల యొక్క దిగుమతుల మీద ఆధారపడకూడదని పిలుపునివ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఈయన మాట్లాడుతూ మిషన్ ఆయిల్ పామ్ మీద ఆయన యొక్క ఫోకస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో, అంటే మన దేశం యొక్క ఈశాన్య రాష్ట్రాల ప్రాంతంలో ఆయిల్ ఉత్పత్తి అనేది పెంచాలి. అండ్ పెంచే టైం కూడా ఈ యొక్క మీటింగ్ ఏదంటే ఇనాగరేషన్ మీటింగ్ అనమాట. అక్కడ ఫస్ట్ ఆయిల్ మిల్ అనేది ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా మిషన్ పామ్ ఆయిల్ ప్రాజెక్ట్లో భాగంగా ఫస్ట్ ఆయిల్ మిల్ అనేది ఏర్పాటు చేస్తూ ఆ మీటింగ్లో మోడీ గారు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనం పామ్ ఆయిల్ సాగు అనేది పెంచాలి, మన దేశం యొక్క దిగుమతుల పరంగా మనం వేరే దేశాల మీద ఆయిల్ కోసం ఆధారపడడం తగ్గించాలని పిలుపునిచ్చారన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పామ్ అనేది ఏదైతే ఉందో అది ఆగస్టు 2021 టైంలోనే లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన దేశంలో పామ్ ఆయిల్ పెంపకం, అంటే పామ్ ఆయిల్ ద్వారా వృక్షాలు పెంచి ఉత్పాదన అనేది పెంచడం కోసం ఏవైతే ప్రోగ్రామ్స్ చేయాలో అవన్నీ చేస్తున్నారు. సో ఈ యొక్క NMEO-OP ఏదైతే ఉందో ఈ మిషన్ ప్రోగ్రాం ప్రకారం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలా వరకు ఈ యొక్క పామ్ ఆయిల్ ఉత్పత్తి అనేది వాటి కోసం కేటాయించేటువంటి స్థలం ఏదైతే ఉందో, పంట స్థలం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఉత్పాదన కూడా ఆయిల్ సాగు అనేది పెంచడం జరిగింది. సో ఇక్కడ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఎందుకోసం అంటే మన దేశంలో
క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అనమాట. క్రూడ్ ఆయిల్ అంటే ఇక్కడ మనం వాడేటువంటి పామ్ ఆయిల్ పరంగానే. అంటే ముతకగా ఉండేటువంటి పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్పత్తి చేయడానికి నియర్లీ ఎంతవరకంటే ఈ ప్రోగ్రామ్ గనక బెటర్‌గా జరిగితే అన్ని రాష్ట్రాల్లో గనక ఆయిల్ ఉత్పాదన అనేది మనం పెంచగలిగితే 2025, 26 టైం కల్లా కూడా నియర్లీ 11.20 లక్షల టన్నుల వరకు కూడా మనం ఇక మీదట ఆయిల్ ఉత్పత్తిని పెంచవచ్చు. అండ్ దీని ద్వారా ఏందంటే నియర్లీ 15 రాష్ట్రాల్లో కూడా మనం ఈ యొక్క ఆయిల్ ప్రొడక్షన్ కోసం ఎంత మనం స్థలాన్ని కేటాయించాలి. అంటే ఇప్పుడున్నటువంటి పంట పొలాల్లో ఎంత స్థలాన్ని కేటాయించి ఈ యొక్క ఆయిల్ పామ్ ఉత్పత్తి అనేది చేయాలి అంటే మనం 21.75 లక్షల హెక్టార్ల వరకు కూడా దీనికోసం కేటాయించవలసి ఉంటుంది. ఈ విధంగా నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికోసం ఇప్పుడు ప్రస్తుతం అయితే 1 కోటి మొక్కల వరకు కూడా మొక్కల్ని సిద్ధం చేసి ఎంతవరకు అంటే 111 నర్సరీల సామర్థ్యంతోటి అంటే 111 నర్సరీల యొక్క సహాయంతోటి నియర్లీ 1 కోటి మొక్కల వరకు కూడా పెంచేటువంటి మెటీరియల్ అనేది సిద్ధంగా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు 12 సీడ్ గార్డెన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. సీడ్ గార్డెన్స్ అంటే అసలు ఫస్ట్ మొక్కల్ని పెంచి తర్వాత వాటిని ఎక్కడ పెంచాలే విధంగా వాటిని సరఫరా చేస్తుంటారన్నమాట. అలా 12 సీడ్ గార్డెన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఎంతవరకు అంటే అవి 1.2 కోట్ల ప్లాంటింగ్ మెటీరియల్ని ఇవ్వగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి సీడ్ గార్డెన్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ యొక్క మిషన్లో భాగంగా. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే రైతులకి వీటిని సాగు చేయాలి అండ్ మొదటి నుంచి చివరి వరకు కూడా అంటే వాటిని సాగు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు ఉత్పాదనలోకి తీసుకొని వచ్చే వరకు కూడా రైతులకి సహాయం అందించాలి, కంప్లీట్‌గా సపోర్ట్ అనేది ఇవ్వాలి అని ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దాంతోపాటు వాళ్ళు మొక్కల్ని పండించారు. అంటే ఇక్కడ ఆయిల్ ఉత్పాదన అనేది చేశారు. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పంటని కొనగలిగేటువంటి అష్యూరెన్స్ అంటే మనం ఒక మద్దతు అనేది ముందుగానే రైతులకు ఇవ్వగలగాలన్నమాట. అండ్ దాంతోపాటు పేమెంట్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకుండా తీసుకోవాలి. అండ్ వాళ్ళు పంటల ఉత్పాదనకి సిద్ధపడినప్పుడు వాళ్ళకి కొంతవరకు సబ్సిడీ అనేది కల్పించి వాళ్ళని యొక్క ఆయిల్ ప్రొడక్షన్ వైపు మళ్లించాలి. అంటే పామ్ ఆయిల్‌ని కూడా ఆ యొక్క మొక్కల్ని పెంచడానికి రైతుల్ని పురికొల్పే విధంగా గవర్నమెంట్ తన చర్యలు అనేవి తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. అందులో భాగంగానే పంట ఉత్పత్తి రెడీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి కొంటాము అనేటువంటి సిద్ధపాటు కలిగి ఉంటుంది గవర్నమెంట్. దాంతోపాటు గ్యాప్ పేమెంట్స్ అనేవి ఎక్కువగా లేకుండా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళకి చెల్లించవలసినటువంటి నిధులు అనేవి చెల్లించడం, సబ్సిడీస్ అనేవి కల్పించి వాళ్ళని పామ్ ఆయిల్ ప్రొడక్షన్ కోసం అంటే ఈ యొక్క పామ్ ఆయిల్ చెట్లను పెంచే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం కూడా ఈ యొక్క మిషన్‌లో భాగంగా ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే సాధనా ధర ఉందో అంటే సాధ్యత ధర అంటే ఎంతవరకు ప్రైస్ మద్దతు ధర అనేది కొంతవరకు ఎంత రేటు క్రియేట్ చేయగలుగుతున్నారు ఈ యొక్క పామ్ ఆయిల్ కోసం. అంటే మన దేశంలో 2022 అక్టోబర్ టైంలో అయితే నియర్లీ 10,516 రూపాయల వరకు కూడా సాధ్యత ధర అనేది కేటాయించగలుగుతున్నారనమాట. అంటే ఒక అష్యూరెన్స్ ఇంత అమౌంట్ ఇంత పంట పండించి ఇంత పంట చేతికిచ్చి గవర్నమెంట్‌కి అమ్మినప్పుడు మనకి కనీస మద్దతు ధరలాగా 10,516 రూపాయల వరకు కూడా లభిస్తుందని ఒక సాధ్యత ధర అనేది వైబిలిటీ ప్రైస్ అనేది గవర్నమెంట్ చూపించడం జరిగింది. అండ్ అదే ప్రైస్ వచ్చేసి నవంబర్ 2023 టైం కల్లా కూడా ఎంత పెరిగిందంటే 13,652 రూపాయలకి పెరిగింది. అంటే నియర్లీ 3,000 రూపాయల కన్నా ఎక్కువ కూడా మన ఈ యొక్క ఇంక్రిమెంట్ అనేది చూడొచ్చు. అంటే పామ్ ఆయిల్ పెంచుతూ ఉన్నప్పుడు వాటిలో రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇది లాభదాయకమైన పంటగా ఎక్కువ మంది దీని వైపు ఆకర్షితులవ్వడానికి ఒక సహాయం అనేది లభిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క పంట ఉత్పాదన వైపు ఎవరైతే రైతులు మల్లుతుంటారో వాళ్ళకి సహాయం అందించడం ఎంతవరకు అంటే నియర్లీ ఒక హెక్టారు భూమికి 70,000 రూపాయల వరకు కూడా సహాయం అనేది అందించడం. అండ్ దాంతోపాటు ఏవైతే మొక్కలు అవసరమో ఇక్కడ పామ్ ఆయిల్ మొక్కలు నాటడానికి ఏవైతే అవసరమో అవి నియర్లీ 2.90 లక్షల వరకు కూడా అంటే 2,90,000 రూపాయలు సిద్ధమైనటువంటి ప్లాంటింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అందించడం. అండ్ పండించడానికి హార్వెస్టింగ్ టూల్స్ అనేవి అందించడం. నియర్లీ 25 లక్షల వరకు కూడా విలువైనటువంటి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కూడా ఈ యొక్క మిషన్‌లో భాగంగా రైతుల్ని ఈ యొక్క పంటల వైపు మళ్లించడంలో భాగంగా చేస్తూ ఉందన్నమాట గవర్నమెంట్. అంటే పంట స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి మద్దతు ధర అంటే ముందుగానే ఒక అసిస్టెన్స్ ఇవ్వడం అంటే కొంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం. దాని తర్వాత పంట స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సబ్సిడీ అనేది కల్పించి ఎరువులు ఇవ్వటము.
అండ్ పంట స్టార్ట్ చేశాక పెంచేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సబ్సిడీలు కలిగించడం, అంటే కరెంటు బిల్ అనేది తక్కువగా వచ్చే విధంగా అండ్ కరెంటు బిల్‌లో కూడా ఎంతో కొంత సబ్సిడీ అనేది కల్పించడం, పంట పండించాక అదే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ పరంగా సహాయం చేయడం అండ్ హార్వెస్టింగ్ టూల్స్ అంటే పంటను కోసే టైంలో అయినా, వాటిని చూసుకునే టైంలో అయినా ఏవైతే మనకి మెటీరియల్ అవసరమో అవన్నీ కూడా తక్కువ ధరకి అందుబాటులో ఉండే విధంగా రైతులకు అందించడం అనేది ఈ యొక్క ప్రోగ్రామ్‌లో భాగంగా, మిషన్‌లో భాగంగా ఇవ్వబడుతుంది. అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో వన్స్ ఒకసారి రైతులు పండించారు, పంట అనేది చేతికొచ్చింది. బట్ మనకొచ్చినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఆయిల్ గింజలు ఏవైతే ఉన్నాయో, పామ్ ఆయిల్ గింజలు, వాటిని మన ప్రాసెసింగ్ కంపెనీస్‌కి అందజేస్తాం. సో ప్రాసెసింగ్ కంపెనీస్ అందజేసిన తర్వాత వాళ్ళు ఆ యొక్క కాయల నుంచి ఆయిల్ అనేది తయారు చేయాలి. సో ఆయిల్ తయారు చేయాలంటే వాళ్ళని కూడా ఇంక్రిమెంట్‌లనేవి, సబ్సిడీలనేవి కల్పించి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలనమాట గవర్నమెంట్. దానిలో భాగంగా ఏందంటే వన్ స్టాప్ సెంటర్స్ అనేవి ఫార్మర్స్ కోసం ఏర్పాటు చేస్తుంది. వన్ స్టాప్ సెంటర్స్ అంటే ఏం లేదు. ఎక్కడన్నా రైతు తన ఒక పొలంకి దగ్గరగా ఉండే విధంగా ప్రాసెసింగ్ సెంటర్‌లనేవి ఏర్పాటు చేయడం అనేది ఇందులో ముఖ్య ఉద్దేశ్యం అనమాట. అంటే పంటని కొనుగోలు చేసిన వెంబటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రైతు తొందరగా అమ్ముకోవడానికి వీలయ్యే విధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. అండ్ ఆఫరింగ్ ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. ఆఫరింగ్ ఇన్పుట్స్ అంటే ప్రాసెసింగ్ యూనిట్లు గనక ఎవరైనా ఏర్పాటు చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్‌నైనా, ఎలా చేయాలనేటువంటి శిక్షణనైనా, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా సహాయం అనేది గవర్నమెంట్ నుంచి లభించబోతుంది. అండ్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఇస్తారు. అంటే పంటని కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయడం కావచ్చు, దాన్ని తయారు చేసిన తర్వాత ఎవరికివ్వాలి, ఎంత ఉత్పాదన అనేది తీసుకొని రావాలి, బెస్ట్‌గా, క్లీన్‌గా, హైజీనిక్‌గా ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎలా చేయాలి, ఇటువంటి విషయాల మీద సలహాలు, సూచనలనేవి కూడా అందిస్తారనమాట. అండ్ కలెక్షన్ అండ్ ప్రొడ్యూస్. సో ఇక్కడ పంటని ఈ యొక్క పంట క్షేత్రం నుంచి, పంట పొలం నుంచి తీసుకొని వచ్చి మన ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఆయిల్ ప్రొడక్షన్ అనేది చేసి దాన్ని క్లియర్‌గా ప్యాకేజ్ చేయగలగాలి. ఈ మొత్తం పని చేసేది ఎవరంటే ప్రాసెసింగ్ కంపెనీస్ అనమాట. వాళ్ళకి కూడా కావాల్సినటువంటి సహాయం అనేది గవర్నమెంట్ నుంచి లభిస్తుంది. సో ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా ఏంటంటే నియర్లీ గవర్నమెంట్ ఇటువంటి విషయాలన్నీ ఎందుకు చేస్తుందంటే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేది మెరుగుపడాలి. దీంతో పాటు ఇక్కడ ఫార్మర్స్ యొక్క ఉత్పత్తి శక్తి అనేది పెరుగుతుంది. అంటే వాళ్ళు కూడా ఎదగడానికి ఇది ఒక అవకాశం అనమాట. అంటే మన దేశంలో మనం ఎక్కువ శాతం ఇప్పుడు చెప్పుకున్న ప్రకారం ఏంటంటే నియర్లీ 57% వరకు కూడా మనం దిగుమతులనేవి చేస్తున్నాం ఆయిల్ పరంగా. సో ఈ దిగుమతులనేవి తగ్గించాలి అంటే మన దేశంలోనే ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది చేసినప్పుడు, అంటే మన దిగుమతులనేవి తగ్గించుకున్నప్పుడు మనకి ఆర్థికంగా లాభం అనేది ఉంటుందన్నమాట. అందుకోసమే మనం ఇంపోర్ట్స్‌ని తగ్గించుకొని ఎక్స్‌పోర్ట్‌ని చేయాలంటే ముందు మన దేశంలో కూడా ఆయిల్ ఉత్పత్తి సాగు అనేది పెంచడం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అండ్ గవర్నమెంట్ స్టెప్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న 2 ప్రోగ్రామ్స్‌తో పాటు ఎటువంటి విధమైనటువంటి చర్యల ద్వారా గవర్నమెంట్ మన దేశంలో ఆయిల్ ఉత్పాదనని పెంచాలని అనుకుంటుంది అనేది కూడా తెలుసుకుందాం. సో దీనికోసం అయితే రకరకాలైనటువంటి పాలసీస్, ఇనిషియేటివ్స్ అనేది తీసుకొని వచ్చారు. అంటే ప్రారంభించడానికి కొన్ని ప్రోగ్రామ్స్ అనమాట. అండ్ దానిలో భాగంగా ఏందంటే మన దేశంలో, అంటే మన దేశంలో మనంతట మనమే ఆయిల్ ఉత్పత్తి అనేది, ఆయిల్ గింజల సాగు అనేది పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దానిలో భాగంగానే మనం చెప్పుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ పామ్ ఆయిల్ పామ్, అంటే NOMEతో పాటు ఇది కూడా ఇంకొక ప్రోగ్రామ్ అనమాట. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్. ఇది నూనెలో ఉన్నటువంటి మిగిలిన రకాలను కూడా దీనిలో కలుపుకుంటూ ఉంటుంది. ఆయిల్ సీడ్స్‌ని, ఆయిల్ పామ్‌ని ఉత్పత్తిని పెంచడానికి నియర్లీ ఆయిల్ పరంగా మనకి ఇక్కడ నూనె పంటల యొక్క సాగు అనేది, ప్రొడక్టివిటీ అనేది పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దీంతో పాటు మనం దిగుమతి చేసుకునేటప్పుడు అండ్ మన ఏవైతే దిగుమతి సుంకాలు ఏవైతే చెల్లిస్తూ ఉంటామో వాటిని రెగ్యులేట్ చేస్తుందనమాట. సో మనం ఎక్కువ దిగుమతి చేసుకోకుండా ఉండాలంటే దిగుమతి చేసుకునే వాటి మీద రేట్లు ఎక్కువగా పెడితే మనం ఎక్కువగా దిగుమతి చేసుకోం. అందుకనే వాటి మీద రెగ్యులేషన్ అనేది తీసుకొని వచ్చి దిగుమతులు తగ్గించి అండ్ మన దేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఆయిల్‌ని పండిస్తూ ఉన్నారో, అంటే డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్, అంటే మన దేశంలో ఆయిల్‌ని పండించేటువంటి, నూనె పంటని పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం అనేది లభించబోతుందన్నమాట. అండ్ దీంతో పాటు టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రావడం. అంటే ఈ యొక్క పంట సాగు చేసేటప్పుడు మన టెక్నాలజీని వాడి బెటర్‌గా ఇంకా ఎక్కువ ఉత్పాదకత అనేది ఎలా పెంచాలి, పంట విస్తీర్ణాన్ని ఎలా బెటర్‌గా వాడుకోవాలి, పండిన పంటని ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ చేసే విధంగా ఎలా వాడుకోవాలి అనేటువంటి విషయాల మీద టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్స్ అనేవి
ముందుగానే శాస్త్రవేత్తల ద్వారా రైతులకు తెలియజేస్తారు. అండ్ దీంతో పాటు మనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ శాతం ఆయిల్ సీడ్ కల్టివేషన్ చేసే విధంగా రైతులని ప్రోత్సహించడము, రీసెర్చ్ పరంగా కూడా ప్రోత్సహించడం అనేది ఇందులో భాగంగా ఉంది. అండ్ దీంతో పాటు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడం కూడా ఒకటి ముఖ్య ఉద్దేశం అనమాట. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసినప్పుడు ఖర్చు అనేది రైతులకి బిజినెస్ చేసే వాళ్ళే ఇస్తారు. బట్ చేసే పనేమో రైతులు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు చేసినందుకు ఖర్చు అండ్ ఎక్కువగా బెటర్‌గా ప్రొడక్టివిటీ గనక తీసుకొని వస్తే, ఉత్పాదకత అనేది బాగా తీసుకొని వస్తే, ఆ గింజల్ని పండిన పంటని కొనుగోలు చేసి రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో భాగంగా ఇస్తూ ఉంటారనమాట. అండ్ దాంతో పాటు ఆయిల్ సాగు అనేది పెంచడం కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఇవ్వటం అనేది ఈ యొక్క మిషన్‌లో భాగంగా తీసుకొని పడుతుందనమాట. అంటే గవర్నమెంట్ తనంతట మొత్తం తన చేతిలోనే పెట్టుకోకుండా ప్రైవేటు భాగస్వామ్యాలను కూడా కోరుకొని ఆయిల్ సాగు అనేది పెంచాలని ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి డైవర్సిఫికేషన్ ఏ విధంగా వస్తుంది అంటే ఆయిల్ ఉత్పాదన అనేది పెంచాలని ఉంటుంది. కానీ చేసేటప్పుడు కూడా మిగిలిన పంటల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆ ప్రాంతంలో మిగిలిన పంటల సాగుని ఎటువంటి విధంగా కూడా ఇబ్బంది కలగకుండా మనకున్నటువంటి ఆయిల్ సీడ్ కల్టివేషన్ అనేది పెంచడం ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ అందులో కూడా ఏంటంటే మన పంట అనేది ఏ విధంగా రావాలి, మనకి ఎక్కువ ఉత్పత్తి అనేది రాగలగాలి. అంటే మనకి ఇంతకుముందు వరి వంగడాలు అనేవి లేవు. కానీ వరి వంగడాలు వన్స్ మన దేశంలోకి వచ్చినప్పుడు ఉత్పాదకత అనేది పెరిగింది. అంటే మనకి ఎకరాకి ఒక 30 బస్తాలు వచ్చే దగ్గర 40-50 బస్తాలు వచ్చే విధంగా పంట పెరుగుదల అనేది మనం చూసామన్నమాట. అలా హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి ఆయిల్ పరంగా మనకి కావాల్సినటువంటి గింజల పరంగా మనం తీసుకొని రావడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ దాంతోపాటు ఆల్టర్నేటివ్ క్రాప్స్ పరంగా కూడా మనం వెళ్ళగలగాలన్నమాట. ఆల్టర్నేటివ్ క్రాప్స్ అంటే ఇక్కడ మన ఆయిల్ సాగు అనేది పెంచాలి. సో ఆయిల్ సాగు పెంచేటప్పుడు మనం వేరే దేశాల నుంచి కొనుగోలు చేసుకోకూడదు. కానీ మన దేశంలో ఆయిల్ పరంగా ఈజీగా అవైలబిలిటీ అవ్వాలి. లైక్ ఇక్కడ మనం పామ్ ఆయిల్ అన్నాం. పామ్ ఆయిల్తో పాటు వెజిటబుల్ ఆయిల్స్ ఉంటుంది, కనోలా ఆయిల్ ఉంటుంది, అండ్ ఇంకా రకరకాలైనటువంటి రైస్ బ్రాన్ ఆయిల్, ఇట్లా చాలా రకాలైనటువంటి ఆయిల్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇంప్రూవ్ చేయగలగాలన్నమాట. అది కూడా ఇంపార్టెంటే. అండ్ మన దేశం పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బెటర్గా చేసుకోవాలి. ఎందుకంటే పంట ఒకసారి కోసిన తర్వాత తొందరగా ప్రాసెసింగ్ యూనిట్స్కి చేర్చే ముందు స్టోరేజ్ ఫెసిలిటీ అనేది బెటర్గా తీసుకొని రావాలి. ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా మనం క్లియర్గా నీట్గా చేయగలగాలి. చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అంటే మనం పంట గింజల నుంచి పంటని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఆయిల్ ఏవైతే ఉంటాయో పామ్ ఆయిల్ గింజలు ఏవైతే ఉంటాయో పామ్ ఆయిల్ మొక్కలు కాయల్లాగా ఉంటాయి. సో చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయి. ఆ కాయల నుంచి ఆయిల్ అనేది మనం ఉత్పత్తి చేస్తూ ఉంటాం. వాటిని తీసుకునేటప్పుడు ఎటువంటి నష్టం కలగకుండా తొందరగా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి తగ్గించడం ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ విధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం పండించినటువంటి పొలానికి చాలా దగ్గరగా కనుక ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏర్పాటు చేస్తే ఈ ప్రొడక్షన్ పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే నూనె పామాయిల్ మొక్కల నుంచి కాయలు అనేవి కోసిన తర్వాత అవి తొందరగా తక్కువ టైంలోనే మనం ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకొని వెళ్తే మనకి ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడక్షన్ పాసిబిలిటీ ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు సుస్థిరమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంట ఉత్పాదన పెంచడానికి మార్చబోతున్నారు. అండ్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా వాడినప్పుడు ఏంటంటే ఆయిల్ కల్టివేషన్ కోసం బెటర్గా మన ఆయిల్ పరంగా మొక్కలను ఎక్కువగా పెంచగలుగుతాం. అంటే నీటి లభ్యత అనేది ఈ మొక్కలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పామ్ ఆయిల్ వృక్షం అనేది ఒకసారి పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకటేసారి పెరగదు. అంటే వేసిన 2-3 నెలల్లోనే పంట ఉత్పాదన రావడం అనేది జరగదు. ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా ఆ మొక్క పెరిగి ఒక కొంత సైజు ఉన్నటువంటి ఒక చెట్టు అంత పెద్దగా అయ్యాక అప్పుడు ఆ చెట్టుకి గింజలు అనేవి ఆ పామాయిల్ కాయలు అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇంతకాలం పాటు రైతులు వేచి వాటిని కాపాడాల్సి ఉంటుంది. ఆ టైం మొత్తం కూడా వాటర్ మేనేజ్మెంట్ అనేది చేయాలి, వాటికి ఎరువులు వేయాలి, మొక్కల్ని బాగా పెంచగలగాలి. అన్ని రోజులు వేచి చూడాలి. 2 నుంచి 3 సంవత్సరాల కాలం వరకు కూడా పంట ఉత్పాదన అనేది రావడం కోసం రైతులు వేచి చూసే విధంగా గవర్నమెంట్ తన యొక్క సహాయం రైతులకు ఇవ్వగలగాలన్నమాట. ఇక్కడైతే ఇంత చేయాలి, రైతులకి ఇంత సహాయం ఉండాలి. 2 నుంచి 3 సంవత్సరాల పాటు వాళ్ళు పంట ఉత్పాదన రాకపోయినా ఆ మొక్కల్ని పెంచుతూ ఇది ఒక మొక్కల్లాగా అంటే ఒక బత్తాయి మొక్కలో మామిడికాయ చెట్టులాగా పెంచినట్టు ఆయిల్ ఉత్పత్తిని కూడా పెంచడం కోసం కొంతకాలం వెయిట్ చేయాలి. సో అలా చేసేటప్పుడు కూడా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి
సరైనటువంటి అవగాహన, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేవి కూడా అవైలబిలిటీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పంటని కోసిన తర్వాత ఎలా ప్యాక్ చేస్తే వాళ్ళకి తక్కువ లాస్ వస్తుందో ఆ విధంగా వాళ్ళకి నేర్పించగలగాలన్నమాట. బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి నేర్పించాలి. అండ్ వాళ్ళకి కూడా దగ్గరగా ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్కి చేర్చే టైంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాడుకునే విధంగా గవర్నమెంట్ ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాలి గవర్నమెంట్. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ తన సపోర్ట్ని ఏ విధంగా ఇస్తుంది, పంట కాలం టైంలో సబ్సిడీలను కల్పించడం అండ్ మద్దతు అనేది ఇవ్వడం అండ్ మార్కెట్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మన దేశంలో పండేటువంటి పంట యొక్క ఉత్పాదన అనేది పెంచాలి. వాటికి కూడా మార్కెట్ పరంగా రేట్ అనేది ఎప్పటికప్పుడు పెంచాలి. సో 2010లో ఒక 60 రూపాయలు ఉంది కదా అని అదే రేటుకి 2024లో కూడా అదే రేటుకి మేము తీసుకుంటాము అంటే కుదరదు కదా. ఇప్పుడుకున్న 200 రూపాయల రేటుకి పంట కొనుగోలు అనేది ఉండాలి. సో అదేవిధంగా మన దేశం యొక్క ఏదైతే ఉత్పాదన అనేది జరుగుతుందో ఆయిల్ ప్రొడక్షన్ పరంగా దాని ప్రకారమే గవర్నమెంట్ మార్చాల్సి వస్తుంది అనమాట రేట్లని కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.